ఎవరు ఏమనుకునేది అయితే ఏముండదు, కానీ చక్కగా ఇబ్బంది ఉంటే చక్కగా కూర్చోండి కుర్చీల్లో. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారు ప్రభువా, నీ ఘనమైన దివ్యమైన పాదాలకు వేలాది వందలాది స్తుతులను స్తోత్రములను మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ మీరు ఎక్కడి కింద భద్రపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ముందు మాటలుగా మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీకు లోబడకపోతే నీ నామాన్ని తండ్రి నాయన సరైన విధానములో ప్రచురించకపోతే భక్తిహీనుల నాశనము కునికి నిద్రపోదని నీ వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రభువా, పాపముతో అబద్ధపు మాటలతో కొంతకాలము తండ్రి మేము కాలం గడపగలమేమో, కానీ నీ ఉగ్రత నుండి మాత్రం తప్పించుకోలేము ప్రభువా. నిజమే తండ్రి, మంచి మాటలను మాతో మాట్లాడారు. ఇక ముందుకు కూడా తండ్రి మా భక్తి జీవితాలకు కావలసిన కొద్ది మాటలను తండ్రి మా అందరితో మీరు మాట్లాడి మా నడవడిని మా బ్రతుకును నాయన మీరే మార్చమని, మారు మనస్సు వైపు, పశ్చాత్తాపం వైపు, బాప్తిస్మము వైపు, అయా మీ ఆత్మ నింపుదల వైపు మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూడా కూర్చుందాం. అందరు బాగున్నారా? బాగానే ఉన్నారంతా? ఎంత బాగున్నారు? సండే స్కూల్ పిల్లల్ని అడిగితే ఎంత బాగున్నారంటే ఎంత బాగున్నామంటారంట. సండే స్కూల్ పిల్లల్ని మీరు ఎంత బాగున్నారు అంటే ఎంత బాగున్నామని చెప్తారంట. మీరు ఎంత బాగున్నారు? మేము ఎంత లావున్నామంటారా? సరే, అందరు కొంచెం ఫ్రీ అయ్యాయా బాడీలు? ఎస్టే చెప్తే ప్రాబ్లం అదే, నేర్చుకోవాలన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ నిద్రలు వస్తాయి. సరే, ఏదేమైనా దేవుని కృపను బట్టి కానీ చాలా చాలా మంచి విషయాలు తెలుస్తాయి. చరిత్ర చదువుతున్నప్పుడు దాన్ని నిజంగా ఇంకా చక్కగా మనకి అందులో ఉన్న తీర్పులు కానీ అందులో ఉన్న స్థితిగతులు కానీ చాలా బాగా తెలుస్తాయి. ప్రత్యేకంగా చెప్పాలి అంటే దేవుడు వైఖరి మనం చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. దేవుడు ఎలా వ్యవహరిస్తాడు, ఇదిగో అబద్ధ ప్రవచనాలు చెప్పిన వాళ్ళతో ఎలా వ్యవహరిస్తాడు, నిజమైన వాళ్ళతో ఎలా వ్యవహరిస్తాడు, ఇంకా పాపముతో 2 సార్లు గద్దించినా లోబడకపోతే వాళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తాడు. పాత నిబంధన మొత్తం చదివితేనే దేవుడి క్యారెక్టర్ మీకు అర్థమవుతుంది. నిజంగా పాత నిబంధన చదవకపోతే దేవుడి క్యారెక్టర్ అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. సరే, ఏదేమైనా నేను కూడా ఎంతసేపు చెప్పను, ఈరోజు బల్లారాధన ఉంది కాబట్టి 6:15 ముగించాలి, అది నా టార్గెట్ అనమాట. కాబట్టి కంపల్సరీ ముగిస్తాను, మిగతాది కావాలంటే వచ్చే వారం చెప్పుకుంటాను, ఇబ్బంది ఏం కాదు. టైం పాటించడం నేను కూడా నేర్చుకుంటున్నాను అనమాట, మీరేం భయపడమాకండి. అందరం కూడా యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక, ఈ మధ్య వీటిని వదలట్లేదంటారా? ఎప్పుడు చూసినా యోహాను గారు అంటున్నారంటారా? యోహాను గారు రాసిన 2వ పత్రిక 4వ వచనము ఎవరైనా ఒకరు చదవండి గట్టిగా. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా చాలు. ఆ 4వ వచనము మళ్ళీ మీరు మనసు పెట్టి చదవగలిగితే, తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను అంటున్నాడు. ఇంతకీ మనము అంటే ఎవరు? ఇంతకీ నేను బహుగా సంతోషిస్తున్నానని ఎవరు అని ఆలోచన చేయగలిగితే, ఈ మాటలు ఒక సంఘానికి రాస్తున్నాడు. చరిత్రలో చాలామంది ఈ యొక్క పెద్దనైన నేను, మొదటి వచనం చూడండి, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాయినది. పెద్ద యోహాను గారు, ఏర్పరచబడిన తల్లి సంఘము, పిల్లలు విశ్వాసులు. అర్థమవుతుందా?
నిజంగా తల్లి అంటే తల్లి అని కాదు, కానీ ఒక సంఘాన్ని తల్లితో పోలుస్తూ ఆ సంఘములో అంటే తల్లిని సంఘ కాపరిగా, పిల్లలను విశ్వాసులుగా ఆయన దాన్ని ఏమంటారంటే రూపకాలంకారంగా మన ఉద్దేశ్యంలో మాట్లాడుతుంటాం కదా, లేకపోతే పోల్చి చెప్పటం, పోలిక. కాబట్టి పెద్దనైన నేను అంటే యోహాను గారిని తాను పరిచయం చేసుకుంటున్నాను, నేను పెద్దగా ఉంటున్నాను అని. తర్వాత ఏర్పరచబడిన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది అంటే సంఘ కాపరికిని, సంఘ కాపరి దగ్గర ఉన్న పిల్లలైనటువంటి విశ్వాసులకిని. అందుకే చాలామంది చరిత్రలో కంపల్సరీగా ఈ పత్రిక ఎవరికి రాశారు అంటే ఎక్కువ మంది ఆమోదించింది ఏంటి అంటే సంఘానికి రాశాడు అని. దాన్ని కూడా ఎలా నిర్ధారించగలమంటే 13వ వచనం చదవండి, చివరి వచనం. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. ఆమె తల్లిగా ఉంటే ఆమెకి సహోదరు ఉందంట, ఆ సహోదరికి కూడా కొందరు పిల్లలు ఉన్నారంట, వాళ్ళు వందనాలు చెప్తున్నారంట. అర్థమవుతుందా? అంటే ఆమె అక్కగానో చెల్లిగానో లేకపోతే తల్లిగా ఉంటే ఆమెకు కొంతమంది పిల్లలు ఉన్నారు, అలాగే ఆమెకి సహోదరికి కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ వందన వచనాలు చెప్తున్నారు అంట. అంటే ఏమి లేదు, ఆ సంఘానికి ఈ సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారు, వందనాలు చెప్తున్నాడు అనమాట అని ఎక్కువగా చరిత్రలో అంటారు. దీన్ని తీసుకోవడంలో ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి నేను చెప్పే మాటలన్నీ కూడా మీరు సంఘంగాని మైండ్లో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని వినండి. అయితే ఇక్కడ అంటున్న మాట ఏంటి అంటే సంఘానికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంట. ఏంటిదంట? సంఘానికి కానీ, సంఘంలో ఉన్న కాపరికి కానీ, సంఘంలో ఉన్న విశ్వాసులకు కానీ, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, సంఘం అనే మాట నేను మాట్లాడంగానే కాపరి విశ్వాసులు ఇద్దరు వస్తారనమాట. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మనకును అంటున్నాడు, 4వ వచనం చూడండి, తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారం. అంటే తండ్రి మనందరికీ ఆజ్ఞ ఇచ్చాడంట. యోహాను గారు కూడా కలుపు చెప్పుకుంటున్నాడు ఆయన. ఆ సంఘాన్ని, సంఘ కాపరిని, తనని ముగ్గురిని కలిపి చెప్పి ఏమంటున్నాడు తెలుసా? తండ్రి మనందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో పెద్ద అపోస్తులైన నాకైనా, చిన్న సంఘాన్ని కాచే కాపరి నీకైనా, నీ సంఘంలో ఉన్న విశ్వాసులైన పిల్లలు వాళ్ళకైనా, మన అందరికీ కలిపి తండ్రి అయిన దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది అని చెప్పాలనుకుంటున్నాడు. ఇంతకీ ఏంటయ్యా ఆజ్ఞ అంటే సత్యము ప్రకారము బ్రతకాలి అని. ఈ మాటను మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎంత పెద్ద అపోస్తులుడికైనా, ఎంత పెద్ద సేవకుడికైనా, ఎంత పెద్ద లేకపోతే ఎంత చిన్న సేవకుడికైనా, ఎంత పెద్ద సంఘానికైనా, ఎంత చిన్న సంఘానికైనా, మళ్ళీ చెబుతున్నాను, అందరికీ కలిపి తండ్రి అయిన దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంట. ఆజ్ఞ అంటే అర్థం ఏంటి తెలుసా? కమాండ్ అన్నమాట. తప్పనిసరిగా పాటించాల్సిందే. ఆజ్ఞ అనే మాటకు ముందు మీకు అర్థం తెలియాలి. ఆజ్ఞ అంటే ఏంటంటే తప్పనిసరిగా చెయ్యవలసిందే. మరణం వచ్చినా ఏదొచ్చినా సరే తప్పకుండా చేయాల్సిందే. అందుకే మీరు చూస్తే జవాన్ల దగ్గర ఈ మాట ఎక్కువ వింటారు మీరు, ఇట్స్ ఏ కమాండ్ అని. జవాన్లందరినీ అంటే ఆ సైనికులందరినీ కూడా నడిపే ఒక కమాండర్ ఉంటారు, ఆయన పేరే కమాండర్. అంటే అర్థమేంటి తెలుసా? ఆ నాయకుడు ఇప్పుడు ఇదిగో మీరు వచ్చి యుద్ధం చేయండి అని ఆజ్ఞాపిస్తే ఇక వాళ్ళు వచ్చి వాళ్ళు చంపుతారు, వాళ్ళు మమ్మల్ని చంపేస్తారేమో, ఇక ఇవన్నీ ఏమి ఉండవు. సైలెంట్గా వచ్చి వాళ్ళు ఏం చేయాలి? యుద్ధం చేయాల్సిందే. ఆయన చెప్పే వరకు కదలకూడదు, చెప్పిన తర్వాత ప్రాణాలకు కూడా భయపడకూడదు. అది కమాండర్ యొక్క ఉద్దేశం. కమాండర్ అంటే అదే అర్థం, ఆజ్ఞ. ఇంగ్లీష్లో ఆజ్ఞని కమాండ్ అంటాం అనమాట. అంటే ఆజ్ఞ అనేది ఏంటి అంటే తూచ తప్పనిసరి ఏం చేయాలి? మనం పాటించాలి. ఎదురు మరణం ఉన్నా, ఎదురు ఏదున్నా సరే పాటించాలి. ఒకవేళ పాటించకపోతే దాని నుండి కొంత శిక్షని పొందుకుంటాం. ఇప్పుడు కమాండరు ఆజ్ఞ ఇవ్వగానే వాడు రాలేదనుకోండి, తర్వాత వెళ్ళిన తర్వాత వాడిని ఉద్యోగుల నుండి తీసేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోనాయన అంటారనమాట. అంతేనే కాదా? కమాండ్ అనే మాట, ఆజ్ఞ అనే మాట చేస్తే చెయ్యాలి, పక్కాగా చేయాలి. చేస్తే కాదు, వెసులుబాటు లేదు.
చేయొచ్చు, చేయకపోయినా పర్లేదు అన్న వెసులుబాట మాట కాదు ఆజ్ఞ. ఆజ్ఞ అంటే అర్థం ఏంటంటే తప్పనిసరిగా, కంపల్సరీగా, కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ప్రాణం పోయినా నువ్వు చేయాల్సిందే. రెండవది ఏంటంటే చెయ్యకపోతే కొంత శిక్ష నీకు ఉంటుంది, కొంత నష్టం ఉంటుంది. కొంత కూడా నేను చాలా నష్టం ఉంటుంది. మీకు ఉదాహరణకి చెబుతానమాట. బ్యాంక్ కోడ్ని తీసుకున్నాం అనుకోండి. మీ ఇల్లు లోన్ పెట్టి ఒక 3 లక్షలు తీసుకొని చక్కగా వాడేసుకున్నారు. నెల 15,000 కట్టాలంటే మాత్రం మేము ఎందుకు కడతామని ఒక 3 నెలలు సైలెంట్గా ఉన్నారు. 1 నెలకి 2 నెలలకే ఒక లెటర్ పంపిస్తాడు. అవునా కాదా? పంపిస్తాడా? అమ్మా నెల అయింది, 2 నెలలు అయింది, నువ్వు దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటా, అయ్యా మా ఆయనకి బాగలేదు, మా ఇంట్లో బాగలేదు, మా ఒంట్లో బాగలేదు, ప్రస్తుతానికి డబ్బులు లేవంటే, సరే ఒక 3 నెలలు ఉండమ్మా, 3 నెలల తర్వాత ఒకేసారి కట్టేయమ్మా డబ్బులు వచ్చినప్పుడు అని ఒక 3 నెలలు గడువు ఇస్తాడేమో. తర్వాత లెటర్ పంపిస్తాడు. అయినా నువ్వు నేను పట్టించుకోలేదనుకోండి, ఒక సైన్గా అది వచ్చింది, ఎమ్మటే నువ్వు భయపడి నేను భయపడి ఆ 3 నెలలది అంతకుముందున్న అంతా క్లియర్ చేసామనుకోండి, బాగుంటుంది అనమాట. అయినా మనం పట్టించుకోకుండా సైలెంట్గా ఉన్నామనుకోండి, అప్పుడు ఏమైంది చెప్పండి? చక్కగా బ్యాంక్ కూడా వస్తాడు, చక్కగా నీ ఇంటికి తాళం వేస్తాడు, చక్కగా వాడే అందరిని పిలుస్తాడు వేలంపాటికి, వాడే చక్కగా వేలంపాట వేపిస్తాడు, చక్కగా దాన్ని అమ్మి పెడతాడు, ఇదిగో వాడికి ఇవ్వాల్సింది తీసుకుంటాడు, మిగిలింది నీకు ఇస్తాడు. అంతేనే కాదా? అది ఆజ్ఞ. ఆజ్ఞకి మనం లోబడకపోతే, 1 సారి 2 సార్లు 3 సార్లకి మనం లోబడకపోతే దానివల్ల కలిగే నష్టం చాలా చెడ్డది. కంపల్సరీగా ఆజ్ఞని మీరితే శిక్ష ఉంటుంది. అందుకే మీరు ప్రభుత్వాన్ని కూడా మీరు చూసుకోండి. ఆజ్ఞ మీరితే కంపల్సరీ శిక్ష ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు బండ్లు నడిపారనుకోండి, మొదటిసారి చూస్తాడు, పట్టుకున్నప్పుడు అయ్యా ఇప్పుడే పెట్టాను అని ఒక అబద్ధం ఆడతావు, ఒక 500 వేస్తాడు. 2వ సారి దొరికావు, ఇంకొక అబద్ధం ఆడతావేమో, 3వ సారి 3వ సారి కూడా నువ్వు దొరికావనుకోండి, ఈసారి ఏమంటాడు చెప్పండి? చక్కగా బండి తీసుకెళ్ళి చక్కగా పోలీస్ స్టేషన్లో పెడతాడు. అది అలాగే చదలబడతా ఉంటుంది. ఒకరోజు పోలీసుడు చక్కగా వేలం పాటు పిలుస్తాడు, తక్కువ కాస్ట్కి వస్తున్నాయని. అప్పుడు వాడు బండ్లు వేలం పాటేస్తే వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారనమాట. అవునా కాదా? అంటే వాళ్ళు ఇచ్చిన ఆజ్ఞ ఉందే, ప్రతి ఒక్కరూ 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ డ్రైవింగ్ చేయాలంటే లైసెన్స్ ఉండాలి. అది ఆజ్ఞే, అది వెసులుబాటు కాదు. ఆ ఆజ్ఞ ప్రకారంగా చేయలేదు అంటే నష్టాన్ని పొందుకుంటావు నువ్వు. అలాగే ఇక్కడ నేను ఎందుకు ఇంత మీకు వివరించి చెబుతున్నాను అంటే, దేవుడు కూడా సంఘానికి, సంఘములో ఉన్న కాపరులకి, సంఘములో ఉన్న విశ్వాసులకి ఒక ఆజ్ఞ ఇచ్చాడంట. ఆ ఆజ్ఞ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ సత్యము ప్రకారము బ్రతకాలి. అయితే విచిత్రం ఏంటంటే కొందరు మాత్రమే బతుకుతున్నారంట సత్యం ప్రకారం. ఇప్పుడు ఆ 4వ వచనం చదవండి, ఇప్పుడు మీకు అర్థమైంది అని మైండ్లో పెట్టుకొని. తండ్రి వలన మనందరము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచుండుట గనుకొని బహుగా సంతోషించుచున్నాను. తండ్రి మనందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే సత్యము ప్రకారము బ్రతకడము. అయితే కొందరు మాత్రమే ఏం చేస్తున్నారంట? ఆ సత్యం ప్రకారము బ్రతుకుతున్నారు అని ఆయన చెబుతున్నాడు అంట. ఇంతకీ ఏంటయ్యా సత్యం? ఈ మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రేమని దేవుని పిల్లరా. సంఘంగా మళ్ళీ చెబుతున్నాను, అపోస్తులైన ఆయనే కలిపి చెప్పుకుంటున్న మాట. ఈ మాటను మీరితో మళ్ళీ నేను ఒప్పుకోను. అపోస్తులు అవని, చిన్న సేవకుడు అవని, పెద్ద సంఘం అవని, చిన్న సంఘం అవని, దేవుడు అందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అందరూ ఏం చేయాలి తెలుసా? సత్యానుసరించి సత్యానుగుణంగా ప్రతి ఒక్కరూ బ్రతకాలి. ఇంతకేంటయ్యా సత్యం? ఇంతకేంటయ్యా సత్యం అంటే మనందరికీ యోహాను సువార్త మీకు తెలిసిందే. ఇదే యోహాను గారు చెప్పే మాట. యోహాను 17:10 ఏమంటారు? నీ వాక్యమే సత్యం. అంటే వాక్యానుసారమైన జీవితాన్ని గడపాలి అని దేవుడు కళాఖండిగా ఆజ్ఞ ఇచ్చాడు. అర్థమవుతుందా మీకు? ఇది వెసులుబాటు కాదు సుమా.
ఈనాడు విశ్వాసులుగా, సేవకులుగా అనేకమైన దెబ్బలను దేవుని చేత తినటానికి, అనేకమైన శిక్షలను దేవుని చేత పొందుకోవడానికి, అనేకమైన వ్యాధులను, అనేకమైన బాధలను, అనేకమైన అసమానతలను కుటుంబాల్లో కలిగి ఉండడానికి, పైగా క్రైస్తవులుగా ఉండి కూడా కారణం ఏంటి తెలుసా? వాళ్ళకిచ్చిన ఆజ్ఞను వాళ్ళు మర్చిపోయారు. నా జీవితము సత్యానుగుణంగా ఉండాలి కదా, నా కుటుంబ జీవితము సత్యానుగుణంగా ఉండాలి కదా, ఇదిగో నా సంఘం యొక్క జీవితము సత్యానుగుణంగా ఉండాలి కదా అనే ఒక విషయాన్ని మర్చిపోయారు. ఇదిగో దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు, దాన్ని వెసులుబాటుగా ఇవ్వలేదు. పర్లేదులేమ్మా, మీరు వాక్యం ప్రకారం బతికినా బ్రతకకపోయినా పర్లేదులే, నేను మీకు చేస్తానులే అని దేవుడు చెప్పలేదు. అది ఆజ్ఞ. అంటే వాక్యానుసారముగా బ్రతకాలి అనేది ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన ఆజ్ఞ. అయితే ముందుకెళ్ళిన తర్వాత ఇంకేమంటాడు చూడండి. కాగా అమ్మ 5వ వచనము, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచు మనము ఒకరినొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. పైగా ఈ ఆజ్ఞ కొత్తది కాదు, ఇప్పటికిప్పుడు ఏదో చెప్పింది కాదు. ఈ ఆజ్ఞ ఎప్పుడు నుండి ఉందంట తెలుసా? ప్రారంభం నుండి ఉందంట. ఏమాజ్ఞ? ఒకడినొకడు ప్రేమించుకోవాలనే ఆజ్ఞ ఎప్పటి నుండి ఉందంట? మొదటి నుండి. దీనికి పర్యాయ పదము నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం. అంతేనే కదా? అంటే తండ్రి అయిన దేవుడు పెద్ద సేవకుడికైనా, చిన్న సేవకుడికైనా, పెద్ద సంఘానికైనా, చిన్న సంఘానికైనా ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే, మీరు ఒకరినొకడు ప్రేమించుకోవాలి. మీరు ఎలా ఉండాలి అంటే నిన్ను వలే, నిన్ను వలే, నిన్ను వలే. మళ్ళీ చెబుతున్నాను, పెద్ద సేవకుడైనా, చిన్న సేవకుడైనా, పెద్ద సంఘమైనా, చిన్న సంఘమైనా ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఏంటి అంటే, పాటించాల్సిన ఆజ్ఞ ఏంటంటే తన్ను వలే ఇతరులను కూడా ప్రేమించటం. ఇక్కడ పెద్ద సేవకుడని వెసులుబాటు లేదు, చిన్న సేవకుడని వెసులుబాటు లేదు, నేను జ్ఞానవంతుడని వెసులుబాటు లేదు, లేకపోతే నేను అధికారం కలిగిన వెసులుబాటు లేదు, నేను 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న విశ్వాసినని కూడా వెసులుబాటు లేదు. మళ్ళీ చెబుతున్నాను, అందరము నిన్ను వలె అనగా మనల్ని వలె ఎదుటివారిని ప్రేమించాలనే ఆజ్ఞ గట్టిగా ఇచ్చాడంట ఆయన. సంఘానికి ప్రాముఖ్యంగా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, సంఘానికి ఆయన ఇచ్చిన ఆజ్ఞ అది. అయ్యా నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమిస్తే ఒక ఆజ్ఞ సరిపోద్దా? ఒక ఆజ్ఞనంటే దేవుడు ఇచ్చింది. నిజమే, మళ్ళీ చెబుతున్నాను, అబద్ధమేం చెప్పట్లే నేను. ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చింది మనందరికీ. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించటం, తన వలే తన పొరుగువాన్ని ప్రేమించటం. ఈ ఒక్క ఆజ్ఞను మనం పాటిస్తే చాలు అన్నాడు ఆయన. అయితే విచిత్రం ఏంటి అంటే ఈ ఒక్క ఆజ్ఞలోనే మిగతా ఆజ్ఞలన్నీ ఇమిడి ఉంటాయి. ఈ ఒక్క ఆజ్ఞలోనే మిగతా ఆజ్ఞలన్నీ ఇమిడి ఉంటాయి. అందుకే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు వచ్చి యేసుని ఏమడిగాడు తెలుసా? అసలు ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటో నాకు చెప్పు, యేసుని శోధించేద్దాం, ఆయన్ని ఏం చేద్దాం అనుకుంటాడంటే ఈయనకంటే తక్కువ జ్ఞానం కలిగిన నిరూపిద్దామని ఒక శాస్త్రి ఏమన్నాడు చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ప్రియమైన దేవుని పిల్లలారా. మార్కు సువార్త 12వ అధ్యాయం. నేనే లేట్ అవుతున్నానా? నా బైబిల్ మారింది, అందుకే లేట్ అవుతున్నాను అనమాట. సరే, అందరం కూడా 28వ వచనం నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. శాస్త్రులలో, అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడిని శాస్త్రి అంటారు. ఆ ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు. ఆయన వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అక్కడ వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని యేసయ్యని అడిగాడంట. అందుకు యేసు ప్రభు ఏమంటాడంటే, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు విను,
మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది ఏంటంటే నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను. ఒక ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఆయనకి తెలుసు బాగా 10 ఆజ్ఞలు ఉన్నాయని ఆయనకు తెలుసు. లేవియా కాండంలో సుమారు 613 కట్టడలు, న్యాయ విధులు, శాసనాలు ఉన్నాయని కూడా తెలుసు. అయితే ఆయన్ని చిక్కు పెట్టదామని, ఆయన్ని శోధిద్దామని మిగతా 3 సువార్తలు చదవండి, చాలా క్లియర్గా రాస్తాడు. యేసయ్యని శోధించాలి అని ఆ శాస్త్రి ఏమడిగాడు తెలుసా? అసలు ప్రధానమైన ఆజ్ఞ చెప్పు అని అడిగాడు అనమాట. అప్పుడు యేసయ్య ఏమని చెప్పాడు అంటే, మొదటిది ఏంటి అంటే యేసయ్యే ఏకైక దేవుడని నమ్మటం. ఎక్కడి నుండి నమ్మ తెలుసా? పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేచన, అంటే పూర్ణ మైండ్ అనమాట. అది నీ ఆలోచనలో కానీ, నీ హృదయంలో కానీ, నీ ఆత్మలో కానీ, నీ శక్తిలో కానీ, ఈ 4 యేసయ్యే దేవుడని నమ్మాలంట. అది మొదటిదైతే రెండవది ఏంటి తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం. మీకు తెలుసో లేదో, ఈ ఆజ్ఞలు ప్రధానమైన ఆజ్ఞలు. ధర్మశాస్త్రానికి కానీ ప్రవక్తలకు కానీ ఇవే మూలం. ఈ మాట కూడా వాడతాడు. మీరు మత్తయి సువార్త ఇక్కడ చేయించి ఒకసారి మత్తయి సువార్తకి రండి, మళ్ళీ ఇక్కడికి వద్దురు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుండి సేమ్ అదే సందర్భం చెప్పుకుంటూ వచ్చి 39వ వచనం చూడండి. 38వ వచనం, ఇది ముఖ్యమైనదియు మొదటిదినైన ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞయు దాని వంటిది. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. 5 కాండాలు ఉన్నాయే ధర్మశాస్త్రం, అవునా కదా? ఏంటా కాండాలు? ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, అదేవిధంగా ప్రవక్తల గ్రంథాలు, అవునా? ప్రవక్తల గ్రంథాలు, తర్వాత కీర్తనల గ్రంథం. ఇది ధర్మశాస్త్రోపదేశకులు బోధించేది. 5 కాండాలు కానీ, ప్రవక్తల గ్రంథాలు కానీ, తర్వాత కీర్తనల గ్రంథం కానీ, ఇవన్నీ కూడా ఈ కొత్త నిబంధనలో ధర్మశాస్త్రోపదేశకులకు మూలం. అవి అయితే ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళందరికీ కానీ, ప్రవక్తలకి కానీ, వీళ్ళందరికీ ఆధారమైనవి ఏంటి తెలుసా? నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయనే దేవుడని నమ్మాలి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మీరు అంత ఈజీగా తీసుకుంటున్నారేమో. మన మైండ్ ఆయనే దేవుడని ఒప్పుకోదు తెలుసా? మన హృదయం ఆయనే దేవుడని ఒప్పుకోదు తెలుసా? మన బలము ఆయనే దేవుడని ఒప్పుకోదు తెలుసా? మన ఆత్మ ఆయనే దేవుడని ఒప్పుకోదు తెలుసా? అంత ఈజీ కాదు. అందుకే మీరు చూడండి, ఎవడన్నా వచ్చి యేసయ్య అని నోరెత్తామనుకో, ఒక దెబ్బేస్తున్నాడు అనుకోండి, ఇక మన బలం ఊడిగిపోద్ది అనమాట. అప్పుడు ఏమైపోద్ది తెలుసా? యేసయ్య దేవుడు కాదు, అక్కడ బలం పోద్ది. మంచి శ్రమ వచ్చిందనుకోండి, ఇక మైండ్ కూడా పనిచేయట్లేదు అనుకోండి, ఇక అప్పుడు మన మైండ్, మన హృదయము ఈ శ్రమను తెప్పించుకోవడానికి ఎవరిని పట్టుకుందామని ఎతుకుతుంటాం, లోకంలో పరిగెడదామా అని ఎతుకుతుంటాం. ఎవడు దీన్ని తప్పిస్తాడు, ఏ అధికారి తప్పిస్తాడా అంటాం. అక్కడ ఏమైపోయింది తెలుసా? నీ మైండ్, నీ హృదయము డ్యామేజ్ అయిపోయింది. ఆయన్ని పూర్తిగా నువ్వు ఆనుకోలేదు, అందుకే మనుష్యులను ఆశ్రయిస్తున్నావు. ఇక తర్వాత పూర్ణ ఆత్మ ఉందే, ఆత్మతో కూడా ఆశ్రయించడం తెలుసా? ఆత్మతో నువ్వు నిజంగా దేవుడే దేవుడు అంటే, మొన్నటిదాకా చెప్పాను మీకు ప్రసంగం, ఆత్మ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటావు, అంతేనే కదా? నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి కానీ నువ్వు ఏనే నిజమైన దేవుడు అంటే అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? ఇంకెప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తూ, ఆత్మ కావాల్సిన వాక్యాన్ని, ఆత్మ కావాల్సిన పరిశుద్ధతని, ఆత్మ కావాల్సిన కనికరాన్ని, ఆ ఆత్మకు కావాల్సిన సాత్వికాన్ని, ఆ ఆత్మ కావాల్సిన దుఃఖాన్ని, ఆ ఆత్మకు కావాల్సిన నీతిని, అంతేనే కదా?
వీటన్నిటినీ ఏం చేస్తుంటావు నువ్వు? ఎప్పుడు ధ్యాస ఉంచుతూ ఉంటావు. మరి ఇవన్నీ జరగట్లేదంటే అర్థం ఏంటి? ఆత్మలో కూడా తప్పిపోయామని. మీరేదో చిన్న మాట కాదు ఇది. నీ ఆత్మతో, నీ ప్రాణము అంటే నీ సోల్ అనగా నీ హృదయము, నీ మైండ్ అంటే నీ పూర్ణ వివేకం, నాలుగవది నీ పూర్ణ శక్తి, నీ పూర్ణ బలం, అన్నిటితో నువ్వు నమ్మాల్సింది ఏంటి తెలుసా? ఆయనే దేవుడని. మీరు అనుకున్నంత ఈజీ కాదు అది రావటం. మీరు అనుకున్నంత ఈజీ కాదు అది రావటం. రెండవది ఏంటి అంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించటం. ఈ రెండు మాటలే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు అన్నిటికీ మూలమంట. ఇంకొక మాట చెప్పాలంటే ఈ ఒక్క మాటలో ఏమైపోయిందంటే తెలుసా? బైబిల్ అంతా సంపూర్ణమైపోయిందంట. ఏ ఒక్క మాటలో? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి అనే మాటలో. దానికి 2 మాటలు చూసి నేను ముందుకు వెళతాను. అందరూ బాగానే ఉన్నారు కదా? కంపల్సరీగా 11:00 ముగిస్తాను. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఉత్సాహత మాటలు చెప్తూనే ముగిస్తాను, ఇబ్బంది ఇంక పడకండి, సరేనా? మీకంటే ముందు నేను పరిగెత్తాలి, అందుకు కంపల్సరీగా మీకోసం కాకపోతే నా కోసం ఆపుకుంటాను. ఈరోజుకి నిన్ను వల్ల నీ పొరుగు అని చెప్పి ఆపేస్తాను, తర్వాత మిగతా చెప్తాను నేను. అయితే ఈ పొరుగువాని, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం అంటే మీరు ఒక ఆజ్ఞే, కానీ ఈ ఆజ్ఞలు ఏమున్నాయి అన్నాను? చాలా ఆజ్ఞలు దాగి ఉన్నాయి. 5 కాండాలు దాగి ఉన్నాయి, ప్రవక్తల గ్రంథాలు దాగి ఉన్నాయి, మొత్తం దాగి ఉన్నాయి. అందుకే గలతీ పత్రికలో పౌలు గారు ఒక మాట అనేసాడు అనమాట 5వ అధ్యాయంలో. అందరం కూడా గలతీ పత్రిక వద్దాం. చూడండి, గలతీ పత్రిక తీసారా? 5వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనము. ధర్మశాస్త్రమంతయు ఏంటంట? ధర్మశాస్త్రమంతయు. ఈ కొత్త నిబంధనలో ధర్మశాస్త్రం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? 5 కాండాలు, ప్రవక్తల గ్రంథాలు. అర్థమవుతుందా? ఒకవేళ పాత నిబంధనలో ధర్మశాస్త్రం అంటే ఓన్లీ 5 కాండాలే. కానీ ఈ కొత్త నిబంధనలో ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి అంటే 5 కాండాలు ఉన్నాయి. ప్రవక్తల గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? ప్రవక్తల గ్రంథాలు చాలానే ఉన్నాయి, అవునా కదా? అది మంచిదిలే, సంఖ్యొద్దు ఇప్పుడు, సరేనా? చాలానే ఉన్నాయి, అది మంచిది మనకి. అయితే ఈ గ్రంథాలన్నీ కూడా దేంతో నిక్షిప్తమై ఉన్నాయంటే తెలుసా? దేంతో సంపూర్ణమై ఉన్నాయంటే తెలుసా? కింద చెబుతున్నాడు చూడండి, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో మొత్తము సంపూర్ణమై ఉన్నాయంట. పౌలు గారికి అర్థమైపోయింది ఆ మాట. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం అంటే దేవుడిచ్చిన ఒకే ఒక ఆజ్ఞ. ఎవరికి? సంఘానికి. సంఘంలో ఎవరుంటారు? సేవకుడు ఉంటాడు, విశ్వాసులు ఉంటారు. కాబట్టి సంఘం మొత్తానికి ప్రారంభం నుండి దేవుడిచ్చిన ఒకే ఆజ్ఞ. అందుకే యోహాన్ గారు ఏమన్నారు? నేను కొత్త ఆజ్ఞ మీకు చెప్పట్లే, మొదటి నుండి నా ఆజ్ఞే చెప్తున్నాను అన్నాడు, అవునా కదా? ప్రతి మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, లేకపోతే కష్టమే. అందుకే ఆయన అన్నాడు, క్రొత్త మాట మీకు రాయటం లేదు నేను, మొదటి నుండి మీకున్నదే, ధర్మశాస్త్రంలో ఉన్నదే, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నదే. అసలు ఈ ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటలో సంపూర్ణమైపోద్ది. ఏంటయ్యా ఆ మాట అంటే నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించటం. నిజంగా సంపూర్ణమైద్ది అంటారు అలాగా? నిజంగా సంపూర్ణమైద్ది అంటారు అలాగా? ఆ డౌట్ కూడా మీరేం పడాల్సిన అవసరం లేదు. రోమపత్రిక 13వ అధ్యాయం తీయండి. ఇదే పౌలు గారు ఏమంటున్నారో చూడండి. రోమపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. 8, 9, 10 వచనాలు, ఇది చాలా ప్రాముఖ్యమైన వచనాలు, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. రోమపత్రిక 13వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. మీరు ఎవరికైనా అప్పు ఉన్నారా? ఎవరికైనా అప్పు ఉన్నారా? ఒక ఆలు ఉంటే ఒకే అప్పు ఉండాలంట. వాడిని ప్రేమించడం వల్ల నేను తక్కువ అయిపోయాను అని అప్పు తప్ప ఆస్తిపరమైన అప్పులు ఉండకూడదంట. మనము మన సహోదరునికి ఒక విషయంలో అప్పు ఉండాలి. అయ్యో వాడు నాకంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడే, నాకంటే ఎక్కువగా వాడు నాకు సహాయం చేశాడే, నాకంటే ఎక్కువగా వాడు నాకు కృతజ్ఞత కలిగి ఉన్నాడే, నేను ఇంకా వాడికి చేయాల్సింది చాలా ఉంది, నేను నిజంగా ఆ విషయంలో వాడికి అప్పు ఉన్నానయ్యా అని ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఆలోచించాలి. అప్పుడప్పుడు మీరు అంటుంటారు కదా, నేను ఆ ఒక్క విషయంలో వాడికి రుణపడి ఉన్నానయ్యా అంటాం, అవునా కదా? ఏ విషయంలో? అప్పు విషయమనే కాదులే, మిగతా మంచి విషయాలు ఏదో చెప్తుంటాం, అవునా కదా? అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అందరికి అప్పు ఉండాలి.
లేదా ఒకడు మన దగ్గర అప్పు తీసుకునేలా ఉండాలి. ఏ విషయంలో తెలుసా? ప్రేమ విషయంలో అంత బాండింగ్ ఉండాలి. నేను మళ్ళీ అంటాను, బైబిల్ ఇచ్చింది బ్రతకడానికి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఇచ్చింది బ్రతకడానికి, జ్ఞానం ఇచ్చింది బ్రతకడానికి. ఇదిగో ఎదుటి వ్యక్తి పట్ల నీ వైఖరి ఎలా ఉండాలో చెప్పటానికే వాక్యం ఇచ్చింది. మీరు ధర్మశాస్త్రాన్ని పుటాపుటలు చదవండి, 10 ఆజ్ఞలు కానీ, తర్వాత 613 అయినటువంటి న్యాయ విధులు కానీ, అవన్నీ ఏంటి తెలుసా? తోటి వ్యక్తి పట్ల నువ్వు ఎలా మెసలాలి, అదే అంతే. నీ ఎదుటి వ్యక్తి పట్ల నువ్వు ఎలా మెసలుకోవాలి. ఇదిగో వాడు నిన్ను మోసం చేస్తే వాడి పట్ల ఎలా ఉండాలి, నీ తోటి సహోదరుడి పట్ల, వాని కుటుంబం పట్ల, వాళ్ళ చెల్లి పట్ల, వాళ్ళ తల్లి పట్ల, వాళ్ళ భార్య పట్ల నువ్వు ఎలా ఉండాలి, వాళ్ళ పశువుల పట్ల నీ వైఖరి ఎలా ఉండాలి. ఇదే ధర్మశాస్త్రంలో న్యాయ విధులు ఉంటాయి. బైబిల్ ఇచ్చింది ఏంటి అంటే తోటి వ్యక్తి పట్ల నువ్వు ఎలా మసులుకోవాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో దానికోసమే బైబిల్. మళ్ళీ చెబుతున్నాను, అదే పరలోకానికి ఇస్తుంది. రేపు దేవుడు కొలమానం కూడా అదే. నువ్వు మర్మాలు చెప్పావని కాదు పరలోకం ఇచ్చేది, నువ్వు దెయ్యాలు వెళ్ళగొట్టావని కాదు పరలోకం ఇచ్చేది, నువ్వు గొప్ప ప్రసంగాలు చేసావని కాదు పరలోకం ఇచ్చేది. వాళ్ళనన్నా ఆపేస్తాడేమో కానీ ఫలం ఉన్నోని మాత్రమే తీసుకెళ్తాడు. ఆత్మఫలము, అవునా కదా? ఆత్మఫలం ఏముంది? అందుకని అన్నాడు కదా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోకం వెళ్ళడు, కానీ ఎవడైతే తండ్రి చిత్తం చేస్తాడో పైన అంటాడు ఫలము ఫలించిన వాడు మాత్రమే. ఏంటయ్యి ఆ ఫలం అంటే? ఫలంలో చూడండి, అన్నీ ఒక వ్యక్తికి మేలు చేసేవి ఉంటాయి, అవునా కదా? ప్రేమ, సహనం, జాలి, కనికరం, దయ, మంచితనం, అవునా కదా? ఆశా నిగ్రహం, ఇవన్నీ ఎవరికి ఉపయోగపడేవి చెప్పండి? నీకంటే ముందు ఎవరికి చెప్పనా? ఎదుటి వ్యక్తికి. ఒక భార్య యొక్క ఆశా నిగ్రహం ఆ కుటుంబానికి మేలు చేస్తుంది, అవునా కదా? ఆమె సెల్ఫ్ కంట్రోల్ లేదనుకోండి, ఆ భర్త అప్పుల పాలు అవుతాడు. ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ అనమాట. చూసిందల్లా కావాలనుకున్నారనుకోండి, అప్పుడు ఆ యొక్క ఆశా నిగ్రహం వల్ల ఆమెకు ఒక్కదానికి నష్టమా? లేకపోతే మన కుటుంబాల్లో పిల్లలకి చూడండి, వాళ్ళకి ఆశా నిగ్రహం ఉండదు. అందుకే కనిపించిందల్లా కొనుక్కుంటారు, కనిపించిందల్లా చేస్తారు. లేకపోతే మన స్థాయికి మించి మెయింటెనెన్స్లు ఉంటాయి కుమార్తెలవి. దానివల్ల నష్టం వాడికి ఒక్కడికేనా? పోయేది కుటుంబం మొత్తం. నేను మళ్ళీ చెబుతున్నాను, ఆత్మఫలము ప్రతిదీ కూడా ఎవరికి ఉపయోగం అంటే నీకెలాగో ఎదుటి వ్యక్తికి కూడా అంతేలాగా. అందుకే బైబిల్ మొత్తం దేనిలో సంపూర్ణమైపోయిందంటే నీ ప్రవచనాన్ని బట్టి, నీ యొక్క వాక్చాతుర్యాన్ని బట్టి, నీ యొక్క దెయ్యాలు వెళ్ళగొట్టే స్థితిని బట్టి పరలోకం లేదు. అది పైగా అక్రమం అన్నాడు ఆయన ఒక్కోసారి. ఎందుకు అక్రమైందో తెలుసా? అవన్నీ చేస్తున్నారు కానీ ప్రధానమైన ఆజ్ఞ ఏం వదిలేశారు? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం మాత్రం వదిలేశారంట. నేను అందుకు అంటున్నాను, బైబిల్ ఇచ్చింది బ్రతకడానికి. నేను ఎలా మెలగాలి తోటి వ్యక్తితో, నేను ఎలా మాట్లాడాలి ఎదుటి వ్యక్తితో, నేను ఎలా ప్రవర్తించాలి ఎదుటి వ్యక్తితో, నేను ఎలా సహాయం చేయాలి ఎదుటి వ్యక్తికి, ఏ సమయంలో చేయాలి ఎదుటి వ్యక్తికి, ఇది మొత్తము తెలిపేదే బైబిల్. బైబిల్ బ్రతకడానికి ఇవ్వలేదు. బ్రతకడం అంటే పొట్టగూటి కోసం అనమాట. దేనికోసం ఇచ్చాడంటే బ్రతకడానికే. అంటే ఎలాగ తెలుసా? ప్రవర్తన, నేను అదే అంటున్నాను, హౌ టు బిహేవ్ విత్ అదర్స్ అనమాట. అంతే. ఎదుటి వ్యక్తితో ఎలా మెలగాలో ఇందులో చెప్పిన విధంగా ఇక ఇందులో చెప్పలేదు. ఒంటరైపోతారనమాట. ఇలా బిహేవ్ చేస్తారా? వ్యభిచారం చేయడానికి వచ్చిన ఆమెతో కూడా ఇలా బిహేవ్ చేస్తాడు వ్యక్తి. బయట అలా బిహేవ్ చేయరు, ఏ పో అంటారు, అంతేనా కదా? అవునా కదా? కానీ ఆమెని మేడం అన్నాడు ఆయన. మేడం అంటే ఏంటి తెలుసా? గౌరవం. ఎవరిని అంటారు మీరు మేడం అని చెప్పండి? మీ అధికారిని అంటారు, అవునా కదా? కానీ యేసయ్య ఎవరిని మేడం అన్నాడు తెలుసా? వ్యభిచారం చేసే ఆమెను మేడం అన్నారు. తెలుగులో అమ్మ అని ఉంటుందిలే, కానీ బేసిక్గా దానికి వాడబడిన పదం మేడం అని. అంటే గౌరవం. ఒంటరైపోతారనమాట. వ్యభిచారిని మేడం అని పిలిచేది ఎవరు చెప్పండి? ఆయన క్యారెక్టర్ చూసుకుంటే మైండ్ పోతుంది మీకు.
వాళ్ళు బ్రతికే విధానం చూస్తే మైండ్ పోతుంది మీకు. ఏసేపు ఎందుకు అంత దూరం పరిగెత్తాలి? రాజు అయిపోయాడు రాజు తర్వాత, అవునా కదా? భార్య సహకరించినప్పుడు ఇంకా ఆయన కదా రాజు అయిపోయేది. ఎందుకు భయపడాలి చెప్పండి? నిజంగా వండర్ అనిపించట్లేదు మీకు ఆ విషయం? ఎప్పుడన్నా అనిపించలేదు మీకు? వీటన్నిటి నేను అందుకంటాను, బైబుల్ ఇచ్చింది ఎందుకంటే బ్రతకడానికి, హౌ టు బిహేవ్ విత్ అదర్స్ అంతే. నీ తోటి వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం అనే దాంట్లో అన్నీ ఉంటాయి. బైబుల్ మొత్తం 66 పుస్తకాల్లో ఉన్న ప్రతి వాక్యము, ప్రతి ఆజ్ఞ ఎందులో సంపూర్ణమైపోయిందంట? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించటం. మీరందరూ ఎందులో అప్పు ఉండాలి తెలుసా? ఆ వ్యక్తికి నేను ప్రేమించడంలో చాలా అప్పు ఉన్నానయ్యా, సరిగ్గా నేను ఆ వ్యక్తిని చూడలేదు, సరిగ్గా ఆ వ్యక్తికి అవసరాలు తీర్చలేదు, సరిగ్గా ఆ వ్యక్తికి సరైన దేవుని మాటలు చెప్పలేదు, సరిగ్గా ఆ వ్యక్తి గురించి నేను ప్రార్థించలేదు. ఈ విధంగా మనము ఒకరికొకరం ప్రేమించటంలో అప్పు ఉండాలంట. తర్వాత మాట, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. 13వ అధ్యాయం 8వ వచనం రోమపత్రిక ఏమన్నాడంట? పొరుగువాన్ని ప్రేమించినవాడే ఏమి నెరవేర్చినట్టు? అంతే తప్ప నేను ధర్మశాస్త్రం నెరవేర్తున్నాను, నాకు వాక్య ప్రకారం బతుకుతున్నాను బోర్డులు వేసుకుంటే సరిపోదు సుమా. నువ్వు బోర్డు వేసుకొని చెప్పక్కర్లేదు, మైక్ తీసుకుని నేను వాక్యానుసారంగా బతుకుతున్నాను, నేను వాక్యానుసారంగా బతుకుతున్నాను 10 సార్లు డప్పలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. పొరుగువాని పట్ల మీకు ఒక విషయం చెప్పనా? ఒక వ్యక్తి వాక్యానుసారంగా బతుకుతున్నాడు లేదు ఎలా తెలుస్తుంది తెలుసా? మైకులో 10 సార్లు నేను బతుకుతున్నానని చెప్పడం వల్ల కాదు, మీరే చెప్తారు. ఆయన మాట తీరు, అవునా కదా? ఆయన మాట తీరు భలే ఉంటుందండి. ఆయన అసలు పాస్టర్ గారి మాటలు మాట్లాడమే రాదండి, అవునా కదా? మీరు బాగా పట్టేస్తారనమాట. దేన్ని బట్టి మీరు పాస్టర్ అంటున్నారు చెప్పండి? దేన్ని బట్టి దైవ సేవకుడు అంటున్నారు చెప్పండి? దేన్ని బట్టి ఏమైనా మంచి విశ్వాసి అని అంటున్నారు చెప్పండి? వాళ్ళ ప్రవర్తన బట్టే, అవునా కదా? వాళ్ళ మాట తీరు, వాళ్ళ బిహేవియర్ని బట్టే మీరందరూ ఈయన దేవుని బిడ్డ, ఈమె దేవుని బిడ్డ కాదని చెప్పేస్తారు, ఈమె వేషధారి కాదని చెప్పేస్తారు, అవునా కదా? అందుకని చాలా క్లియర్గా చెప్తున్నారు, ధర్మశాస్త్రాన్ని ఎవరు తెలుసు అవలంబించినోడు? పొరుగు అని ప్రేమించినోడు. తర్వాత మాట చూడండి, ఎలాగయ్యా ధర్మశాస్త్రం అంతా నెరవేరిపోద్దా ప్రేమిస్తే? అవును నెరవేరిపోద్ది. ఎలాగా? వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ఎంత క్లియర్గా చెప్తున్నాడు తెలుసా? నిజమేనా? నిన్ను వల్ల నీ పొరుగు వాన్ని ప్రేమించడంలో ఎన్ని దాగున్నాయా? ఏంటి? వ్యభిచరించవద్దు, నీ పొరుగువాన్ని ఆశించవద్దు, నరహత్య చేయవద్దు, ఇవన్నీ కూడా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఒక్క ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయంట. అంతేనే కదా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమిస్తే వాడిని నాశనం చేయాలని ఎందుకు అనుకుంటావు? కింద చెప్తాడు చూడండి, ఆ మాట కూడా బాగుంటుంది. ప్రేమ 10వ వచనము, పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. ప్రేమ పొరుగువానికి ఏం చేయదంట? ఇప్పుడు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించామనుకోండి, ఇప్పుడు ఎవరైనా ఎవడైనా వచ్చి చంపాలనుకుంటావా? ఎవడైనా నిన్ను వచ్చి దారుణంగా కత్తితో పొడిసేయాలి అని ఎవరైనా ఆలోచిస్తారా? అమ్మమ్మో నాకు చిన్న కత్తిగాటు కూడా తలగకూడదు అనుకుంటా లేదా? మరి అలాంటి అన్నప్పుడు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించినప్పుడు వాడిని ఎలా పొడుస్తావు? అంతేనే కదా? ఎవరైనా నీకు నీవుగా నాకు నేనుగా వ్యభిచారము చేసో వాళ్ళ కుటుంబాలని వాళ్ళని బాధ పెట్టాలని ఎవరైనా అనుకుంటారా? ప్రేమ కలిగి ఉంటే ఎవరైనా అనుకుంటారా? అమ్మో ఆమెతో కానీ ఆయనతో కానీ తప్పు పని చేస్తే ఆ కుటుంబం అంతా బాధపడుతుంది, ఆ కుటుంబం అంతా పాడైపోద్ది అనే ప్రేమ ఉందనుకోండి, వాళ్ళు వెళ్ళి తప్పుగా ఏమైనా పాపం చేస్తారా? ఇదిగో ఎదుటివాడిని దోచుకుంటే వాడు బతకలేడు, వాడు సరిగ్గా జీవించలేడు, వాడుకున్నది ఆ చిన్న ఇల్లే అని తెలుసుకున్నప్పుడు వాడి దగ్గర ఆశిస్తామా? ఎవరన్నా ఆశిస్తామా? అదే పౌలు గారు చెబుతున్నారు. అయ్యా ప్రేమ అనే ఒక్క మాటలో, నిన్ను వలె నీ పొరుగువాని అనే ఒక్క మాటలో ధర్మశాస్త్రం అంతా, అందులో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ఎందుకు అంటే ప్రేమ కలిగిన వాడు ఎదుటివానికి కీడు చేయడు. అదే ప్రేమ. నేను ఎదుటివానికి కీడు చేస్తా, నేను ప్రేమ కలిగి ఉన్నానంటే అది ప్రేమ కాదు. మళ్ళీ చెప్తున్నాను, నిజమైన ప్రేమ ఏం చేస్తుంది అంటే సహిస్తుంది. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది అంటే కీడుకి ప్రతి కీడు చేయదు, కీడుకి ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. పౌలు గారు ఎంత ఎక్సలెంట్గా రాస్తారు క్యారెక్టర్ గురించి. అందుకే మీరు చదవండి, ప్రతి పత్రిక ఎండింగ్ చదవండి, ఒక్కొక్కడు ఎలా ఉండాలో చెప్తాడు.
అది చెప్పకుండా ముగించాడు పత్రికని. ముందు అందులో ఉన్న ఇష్యూలన్నీ ఎత్తుకొస్తాడు. కానీ చివరి అధ్యాయాలన్నీ చదవండి. ఒకడొకడు ప్రేమించుకోవాలి, ఒకడికొకడు ఆతిథ్యం ఇచ్చుకోవాలి. ఈ యొక్క రోమపత్రిక చదవండి, 13 అధ్యాయం తర్వాత 14 అధ్యాయం తర్వాత నుండి ఇక అంతా ఇదిగో 13 అధ్యాయం నుండి 16 అధ్యాయం వరకు ఎలా ఒకరి పట్ల ఒకరు బ్రతకాలో చెప్తాడు. 11 అధ్యాయం వరకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ డీల్ చేస్తాడు. కొరింథీ పత్రిక కూడా మీరు చదవండి, ముందు ప్రాబ్లమ్స్ అన్నీ డీల్ చేస్తాడు, తర్వాత ఏం చేయాలి, అన్నిటికంటే ప్రేమ గొప్పదిరోయ్ అని చెప్పుకుంటూ వస్తాడనమాట. అవునా కదా? పౌలు గారి పత్రిక ప్రతిదీ చదవండి, ముందు ప్రాబ్లమ్స్ చెప్పుకొస్తాడు, ఆ సంఘంలో ఉన్న లోపాలను చెప్పుకొస్తాడు, వాటిని సరిచేస్తాడు. చివరికి వచ్చిన తర్వాత ఒకరికొకరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒకరొకరు ప్రేమించుకోవాలి, ఒకరి పాపాలను ఒకరు క్షమించుకోవాలి, ఒకరి భారాలను ఒకరు భరించుకోవాలి. క్యారెక్టర్ చెప్పకుండా పౌలు ముగించడు. ఎందుకు నేను ఇన్ని మాటలు మీకు చెబుతున్నాను అంటే, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఒక్క ఆజ్ఞలో ఆజ్ఞలన్నీ మిళితమై ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, ఈ ఆజ్ఞ ఉంది, నేను ఈజీగా పాటిస్తానండి, ఎవరైనా ఆపదలు ఉంటే ఎమ్మట అన్నం పెట్టేస్తాను, వాళ్ళకి కావాలంటే వస్త్రాలు ఇస్తాను, కాబట్టి నన్ను వల్ల నా పొరుగుని ప్రేమించేశానంటే ఇక్కడ అవ్వదు. ఇక్కడ క్వాలిఫికేషన్ చెప్పాడు. 66 పుస్తకాలలో ఉన్న ప్రతి మాట నీవు నేను తెలుసుకొని, ప్రతి ఆజ్ఞ నీవు నేను తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించినప్పుడే నిజమైంగా నిన్ను వలే నీ పొరుగుని ప్రేమించగలవు. అందుకని సింపుల్గా ఒక ఆజ్ఞ అన్నాడు, కానీ మనకంతా ఒక ఆజ్ఞలో చాలా మిలిమితమై ఉన్నాయి. మీకు తెలుసు, ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఉదయం చర్చిలో చెప్పినప్పుడు కూడా పాపం, ఎందుకంటే ఉదయం అన్న ఉన్నాడు, ఇంకొకరు ఉన్నప్పుడు అదే మెసేజ్ చెప్పాలంటే వేరేలా ఉంటుంది నాకు, కానీ ఏమవుతుంది, కానీ వినండి జాగ్రత్తగా. జగన్ అన్న అందరికీ పథకాలు ఇద్దాం అనుకున్నాడు లేదా? ఎవరికి కూడా, ఏ పేదవాడికి కూడా అందకుండా పోకూడదని శ్రమపడ్డాడు. అవునా కదా? పడ్డాడులే, నాకు తెలియదు, మీకు తెలుసు, నాకంటే మీకే జ్ఞానం ఎక్కువ ఉంటుంది అనుకుందాం, అందరూ అంటున్నారు కాబట్టి. అందరికీ ఏం చేయాలి, ఎక్కడా కూడా ఏ చిన్నవానికి ఏ పేదవానికి పథకం మిస్ అవ్వకూడదని చెప్పి అన్ని పథకాలు రావాలన్నది ఒకే ఆజ్ఞ సీఎం గారిది, అంతే, ఇంకేం లేదు. అంతేనే కదా? ఆయన కోరిక ఒకటే, పేదోళ్ళందరూ ఏమవ్వాలి, ప్రతి పథకాన్ని వాళ్ళ గడప దగ్గరికి తీసుకెళ్ళాలి. ఒక ఆజ్ఞనే కదా, చాలా సింపుల్గా ఉంది ఇది అయితే. కానీ ఈ ఆజ్ఞని నిర్వర్తించాలి అంటే హ్యాండిల్ చేసిన ఆజ్ఞలు చాలా ఉన్నాయి. చిన్న వాలంటీర్ మొదలుకొని విఆర్ఓ, ఎంఆర్ఓ, తర్వాత ఇంకా అధికారుల్ని, మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ని, డబ్బులు వేసే వాళ్ళని, బ్యాంకుల్ని, వీళ్ళ మొత్తాన్ని మేనేజ్ చేయాలన్నమాట. ఇదంతా ఇన్ని ఆజ్ఞలు సరిచేస్తే, ఇన్ని ఆజ్ఞలు బాగా ఉంటే ఆ ఒక్క ఆజ్ఞ నెరవేరబడుతుంది. అంతేనే కదా? అంత ఈజీ కాదు. మీకు ఆజ్ఞ ఒకటే కనపడుతుంది, ఆయన చెప్పినంత ఈజీ కాదు మిగతా వాళ్ళందరినీ హ్యాండిల్ చేయడం. అంత హ్యాండిల్ చేస్తే ఆ ఒక్క ఆజ్ఞని పాటించగలరు అన్నమాట. ఆ ఒక్క ఆజ్ఞలు ఏమున్నాయి? ఇదిగో, ప్రతి పేదవాడి గడప దగ్గరికి పథకం వెళ్ళాలంటే ఆ ఒక్క ఆజ్ఞలు అందరికీ వార్నింగ్లు ఉన్నాయి. ఫైనాన్స్ మినిస్టర్ నుండి ఆ వాలంటీర్ వరకు వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని మధ్యలో ఏమి నొక్కకుండా మీరు అందరూ ఏం చేయాలి, ఆయనకి ఇవ్వాలని ప్రతి ఒక్కరికి వార్నింగ్లు ఉన్నాయి లేవా? దేవుడు కూడా అదే అర్థం. మీకు ఇచ్చింది ఒక ఆజ్ఞే, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం. కానీ దాని అర్థం ఏంటి అంటే, నేను విచారం చేయొచ్చా, నేను దొంగతనం చేయొచ్చా, నా పొరుగు అని దోచుకోవచ్చా? ఆ వెసులుబాటు లేదు. అవి కూడా అందులో మిలిమితమై ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే 66 పుస్తకాలు ప్రతి మాట ఆ ఆజ్ఞలో మిళితమై ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, వాక్యము, దేవుని ఆత్మ సహాయము, ఈ రెండు లేకుండా తోటి వ్యక్తిని ప్రేమించడం అనేది అసంభవం. అలా ప్రేమించగలిగితే అన్యులందరూ ఇప్పటికీ అందరిని ప్రేమిస్తూ ఉండగలిగేవాళ్ళు. అవునా కదా? వాక్యం ఉన్న మనమే ప్రేమించట్లేదు. కారణం ఏంటి తెలుసా? ఆ వాక్యాన్ని హృదయంలోకి ఎక్కించుకోలేదు కాబట్టి. మనం దేవుడు దేవుడు అంటాం, ఎక్కడ అంటాం తెలుసా? కేవలం నోటి పెదాలతోనే. మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో దేవుడే దేవుడు అనట్లేదు మనం. అందుకే మన నడవడి మారలేదు. కాబట్టి మీరందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి, సంఘానికి ఆయన వెంబడించాలని ఆశ కలిగిన పెద్ద సేవకుడు మొదలుకొని చిన్న సేవకుడు వరకు, పెద్ద సంఘం మొదలుకొని చిన్న సంఘం వరకు ఏ వ్యక్తికైనా దేవుడిచ్చిన ఒకే ఒక ఆజ్ఞ ప్రారంభం నుండి కూడా,
నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇది సత్యము, దీని ప్రకారము బ్రతకాలి. అయితే ఈ సత్యములో ఈ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడంలో ఏమున్నాయి? ధర్మశాస్త్రం అంతా కూడా, ఈ 66 పుస్తకాల సారం అంతా కూడా మిళితమై ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనందరికీ ఇచ్చిన ఆజ్ఞ ఏంటి తెలుసా? ఈ 66 పుస్తకాల్లో ఉన్న ప్రతి మాట ప్రకారం బ్రతుకుతూ ఎదుటివాడిని ప్రేమించాలి. అది ఆజ్ఞ. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇంకంతే, అదొక్క మాట అంతే. అయ్యా, సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? సంఘంలో ఉన్న విశ్వాసులకి, దైవ సేవకులకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే ప్రారంభంలో ఒకే ఆజ్ఞ. ఏంటి అంటే ఈ 66 పుస్తకముల్లో ఉన్న సత్యం ఉందే, వాక్యం ఉందే, దాని ప్రకారంగా నీవు నేను బ్రతుకుతూ నీ తోటివాన్ని ప్రేమించాలి. ఇదే దేవుడు మనందరికి ఇచ్చిన ఆజ్ఞ. ఇందాక మీకు చెప్పానే, ఈ ఆజ్ఞను పాటించకపోతే, పాటిస్తే బెనిఫిట్స్ ఉంటాయి, పాటించకపోతే శిక్ష ఉంటుంది. అంతనే కదా? ఆజ్ఞను పాటించామనుకోండి, దాని ప్రకారం చేస్తున్నామనుకోండి, చక్కగా నువ్వు ఈఎంఐలు కట్టామనుకోండి, ఇంకొక 1,00,000 అప్పిస్తాడు వాడు. అవునా కదా? నువ్వు వద్దన్నా ఇస్తాడు. ఏమా మీ క్రెడిట్ కార్డు బిల్లు 20,000 నుండి ఇప్పుడు 1,00,000 రూపాయలు పెంచుతున్నాను అంటాడు అనమాట. ఎందుకు? నువ్వు ప్రతి నెలా చక్కగా గడితే. అంటే వాడు ఇచ్చిన మాట, వాడు చెప్పిన మాట ప్రకారం నువ్వు ప్రతీది కడితే ఇంకొంచెం బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అలా కట్టలేదనుకో, ఉన్న క్రెడిట్ కార్డును కూడా ఏం చేస్తాడు? అవునా కదా? మీకున్న సివిల్ కోర్సుని బట్టి ఇంకే బ్యాంకుకి వెళ్ళినా మీకు డబ్బులు రాకుండా చేసేస్తాడనమాట. కాబట్టి నేను సరదాగా చెబుతున్నాను, కానీ నా ఉద్దేశం ఒకటే, దేవుడు ఇది ఆజ్ఞగా ఇచ్చాడు, వెసులుబాటుగా ఇవ్వలేదు. మనందరము సత్యానుగుణంగా బతకాలి. వాక్యంలో ఉన్న ప్రతి మాట ప్రకారంగా నీవు నేను బ్రతుకుతూ ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. ఇది దేవుడు మనందరికి ఇచ్చిన ఆజ్ఞ. మరి ఇలా బతకాలి అంటే ఆయన 66 పుస్తకాల్లో ఉన్న ప్రతి మాట మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటూ అవి హృదయంలో పెట్టుకుంటూ ఉన్న రోజే మనము ప్రేమించగలం. అప్పుడు ఆయన శిక్ష నుండి మనందరము విడిపింపబడగలం. లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన శిక్ష నుండి మనల్ని ఎవరు కూడా తప్పించే నాదుడు ఉండడు. రంకెలేస్తాడు యెహోవా దేవుడు. చెప్తున్నా మళ్ళీ, ఏం చేస్తాడు? రంకెలేస్తాడు. ఎన్ని తప్పులు చేసినా ఏమి అనట్లేదని నేను కూడా మీలాంటి మనిషిని అనుకున్నారా? యెషయాతో అంటాడు ఆయన, ఇజ్రాయేల్ జనాంగమా, మీరు ఎన్ని తప్పులు చేస్తున్నా, మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నా, నేనేమి అనట్లేదు కదా అని చెప్పి నేను కూడా మీ వంటి నరుడిని అనుకున్నారా? ఇప్పుడు అంటాడు ఆయన, మీ పాపములన్నీ లెక్కలో ఉంచి మిమ్మల్ని ఏం చేస్తాను? చీల్చి వేస్తాను, ఎవడు కాపాడుతానో చూస్తానంటాడు. పదజాలం అలాగే ఉంటుంది, నేనేం కల్పించి చెప్పట్లేదు. మనం ఎన్ని యాషాలు వేస్తున్నా ఇంకా మనకి శిక్ష రావట్లేదు అంటే దేవుడు చూడట్లేదని అవివేకంలో ఉండమాకండి. ఒకరోజు అన్ని పాపాలను వరుసలో పెట్టి ఏం చేస్తాడు తెలుసా? చీల్చి వేస్తాడంట. అప్పుడు నీ ఉద్యోగం కాపాడదు, నీ జ్ఞానం కాపాడదు, నీ ఆస్తి కాపాడదు, నీ సొంత ఇల్లు కాపాడదు, నీ సొంత స్థలం కాపాడదు. అమ్మో, మా ఆయనే, మా ఇల్లే, మా కుమారుడే, మా భర్త అనుకున్నావు చూసావా, వాళ్ళు కూడా కాపాడలేరు. యెహోవాను తక్కువ అంచనా వేయమాకండి. కాబట్టి దయచేసి మనందరికి ఇచ్చిన ఆజ్ఞని జ్ఞాపకం పెట్టుకుందాం, ఎదుటివాడిని ప్రేమిద్దాం. ఆ ప్రేమ ఎలా ఉండాలి అంటే 66 పుస్తకాలు ముందు మనం పాటిస్తూ ప్రేమిద్దాం. దేవుడు చిన్న మళ్ళీ దీవించిన గాక. అందరము కూడా బల్లలో చేతులు వేద్దాం. ఎవరైతే బల్ల తీసుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా మీరందరూ ఉన్నట్లయితే మీకు బల్ల ఇవ్వబడుతుంది. ఎంతమంది అయితే బల్ల తీసుకుంటారో వాళ్ళందరూ కూడా మీ చేతులను ఎత్తినట్టయితే ఎంతమంది తీసుకుంటారు? 3, 4. సరే, అందరము కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి నేను చదువుతాను. నా మాటలు మీరు అందరూ కూడా తిరిగి పలకండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు
తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమును వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇదేదో ఆచారము పద్ధతి కాదు, కానీ ఆయన బల్లలో చేతులు వేయటం, యోగ్యముగా చేతులు వేయటం మనకు ఆశీర్వాదకరం, అయోగ్యంగా చేతులు వేయటం మనకి నాశనకరం. ఈరోజు చెప్పబడిన మాటలు యోగ్యమైన మాటలు. ఆ మాటల ప్రకారంగా నీవు నేను బ్రతుకుతూ, ఇదిగో దేవుడు నన్ను సత్యం ప్రకారం బ్రతకమన్నాడు, నాకు ఆజ్ఞగా ఇచ్చాడు అని ఆ ఆజ్ఞ ప్రకారము వాక్యానుసారంగా జీవిస్తూ అందరిని ప్రేమిస్తూ ఉండి ఈ యొక్క బలలో చేతులు వేస్తే అది మనకు ఆశీర్వాదకరం, లేకపోతే అది మనందరికీ కూడా నాశనకరం. దేవుని ఉద్దేశం